హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము దసరా రోజు పులగంతో పాటు పులగూర కూడా చేస్తామండి. ఇది మాకు వాజీబ్ అనమాట. ఎప్పుడు పులగం ప్రసాదం కంచికామాక్షమ్మకు పెట్టి ఆ తర్వాత మేము ఆ పులగంతో ఈ పులగూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మన ఒంటికి కూడా మంచిది, బెల్లంతో కదా, సూపర్గా ఉంటుందండి. మనకి ఐరన్ ఫుడ్ అనమాట. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. ఈ పులగూర ఎలాగ చేస్తామో మీకు ఇవాళ చూపిస్తాను, చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వీటికి కావలసినవి సజ్జ కూరగాయలు అన్ని ఐటమ్స్ చూడండి. వంకాయలు, బీరకాయలు, సారికంద, ఎర్ర కందమాలము, బెండకాయలు, దొండకాయలు, తర్వాత అరటికాయ. ఇవన్నీ చక్కగా కడిగి 2-3 సార్లు కడిగేసిన తర్వాత చక్కగా కోసుకోవాలండి. చూడండి, కొబ్బరి ముక్కలు. ఇవి పులగూరలో కొబ్బరి ముక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట అవి తింటుంటే. మాకైతే కొబ్బరికాయ ముక్కలే ఎక్కువ ఇష్టం అండి. ఎన్ని కాయ వేసిమంటారు మా వారు, అంత ఇష్టం అనమాట. కూరగాయలు కోసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత వంకాయలు మాత్రం నీటిలోనే వేసుకొని ఉంచుకోవాలి, ఎందుకంటే కలర్ మారిపోద్ది కదా. అందుకు అవి నీటిలో ఉంచిన తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ అనేది. వేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ముక్కలు వేసుకొని చక్కగా అవన్నీ వేగనివ్వాలండి. కొద్దిగా అది పచ్చివాసన పోయినంత వరకు వేగనిచ్చిన తర్వాత మనము ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే పడతాయండి. మనము ఎక్కువ ఒక 5-6 ఆనియన్స్ కడిగేసి ముక్కలు కోసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఇవి కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేగనిచ్చిన తర్వాత ఆ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నివి పెద్ద సైజు ముక్కలే వేసుకోవాలండి, ఎందుకంటే కూరకన్నివి చాలా బాగుంటుంది. ఈ పుల్ల వేసినప్పుడు అవి రేగిపోకుండా ఉంటాయండి. మనము ఉల్లిపాయలు కూడా తినొచ్చు అనమాట ఆ కూరలోన, అలా ఉంటుంది అనమాట. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు అవి వేగనిచ్చి దాంట్లోన 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకొని, మరి కొంచెం కారం వేసుకున్నా పర్వాలేదు, మనం పుల్ల బెల్లం వేస్తాం కాబట్టి ఆ కారం అనేది మనకి అంతగా తెలియదు. అందుకు కొద్దిగా 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కల్లుప్పు అంటాం కదండి, ఆ కల్లుప్పు అనేది 1 పిడికిడి వేసుకోవాలండి. వీటిలోన మసాలాలు, గరం మసాలాలు ఏటి పడవండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఉప్పు, కారం, పసుపుతోనే మంచి కర్రీ అనేది రెడీ అవుద్దండి. ఈ ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలండి. కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనిస్తే మనకి కర్రీ అనేది, ఆయిల్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ కర్రీ అనేది. ఇది ఎంత బాగా వేగిన తర్వాత మనం ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదండి, వెజిటేబుల్స్ అన్నీ దీంట్లోన వేసేసుకోవాలండి. ఒకటి తర్వాత ఒకటి అలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వంకాయ ముక్కలు కూడా దాంట్లోన అలాగే వేసేసుకోవాలి. అన్నీ ఒక్కసారే వేసుకోవాలి, ఎందుకు ఈ తర్వాత అది అనకూడదు, ఎందుకంటే ఈక్వల్గా ఇవన్నీ వేగి ఉడకాలి కాబట్టి ఇవన్నీ ఒక్కసారి వేసేసి చక్కగా కలుపుకోవాలండి. కింద నుంచి అవన్నీ కలిసినంత వరకు, ఆ మసాలా అన్నిటికీ పట్టినంత వరకు కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత మనము సరైన మూత వీటికి పెట్టుకోవాలండి. పెట్టేసి అలాగా సిమ్లోనే, హైలోన 1 నిమిషం ఉంచాలి. హైలోన ఉంచిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టివ్వాలి. సిమ్లో పెట్టి కూరగాయలన్నీ అలా మగ్గి కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇవి వేగనివ్వాలి. ఈ పులగూర అనేది మనం పాతకాలపు నాటి వంటకం అండి. మన పెద్దలు ఈ కూర అనేది ఒంటికి ఎంతో మంచిదండి, ఎందుకంటే అన్ని కూరగాయలు కలుస్తాయి, దుంప జాతి ఇవన్నీ కలిపి వండి దాంట్లోన బెల్లము, చింతపండు వేసి ఐరన్ ఫుడ్ అనమాట ఇదన్నది. చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిది కూడాను. నిమ్మకాయ అంత చింతపండు కాకుండా కమలాపండు అంత చింతపండు తీసుకొని అది చక్కగా కడిగేసి నానపెట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఒక తపాల్లోన కొద్దిగా నీరు వేసి అది అలాగా మనకి పులుసు వచ్చినంత వరకు పిసికేసి అది ఎంత సరిపోద్దో అంత తీసుకొని కూర వేగిన తర్వాత, చూడండి కూర వేగింది కదండి, వేగిన తర్వాత ఈ చింతపండు అనేది, పులుసు అనేది వేసుకోవాలండి.
వేసుకున్న తర్వాత మనకి బెల్లం అనేది ఒక పావు కేజీ బెల్లం పడుతుందండి. వీటన్నిటికును పావు కేజీ బెల్లం లాగా వేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడే వేసేసుకోవాలి, ఎందుకంటే ఈక్వల్గా చింతపండు పులుసు ఈ బెల్లం అనేది ఈక్వల్గా మరిగి మనకి గ్రేవీలాగా రావాలన్నమాట. గ్రేవీలాగా వస్తే మనకి ఈ కూర అనేది రెడీ అయిపోయినట్టుగా అవుతుంది. చూడండి వేసాను కదా, వేసిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేనిది ఒకసారి, అంటే నేను పూజ అవ్వకుండా చెక్ చేయను, తినకూడదు, అందుకనిసి సాల్ట్ అనేది మరి కొంచెం స్పూన్ వేసి కలిపేసి మొత్తం మూత పెట్టానండి. మూత పెట్టి అలా సిమ్లోన ఇదనేది మనకి పాకం రావాలన్నమాట. మూత పెట్టి సిమ్లోన అలాగా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత అలాగా మధ్య మధ్యలోన తీసుకొని కలుపుకొని మనకి గ్రేవీ వచ్చిందా లేదా, ఆ ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలండి. చెక్ చేసుకొని చక్కగా అది మూత పెట్టి సిమ్లోని మగ్గనివ్వాలండి. మగ్గనిస్తే మనకి మంచి కర్రీ అనేది రెడీ అవుద్ది. చూడండి పాకం వచ్చినట్టుగా, ఎంత బాగా మనకి పాకం వచ్చినట్టుగా చూసుకుంటే మనకి ఈ కర్రీ అనేది అంత బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోనో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మేము పులగంతోనే తింటామండి, అన్నం వండమన్నమాట మధ్యాహ్నం. ఎందుకంటే తల్లికి పులగం పెడతాం కదా, ఆ పులగమే తింటామండి, అన్నం తినము. ఆ పులగంకి ఈ కర్రీకి కరెక్ట్గా సరిపోద్దండి, సూపర్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారండి. మా అమ్మ వాళ్ళైతే వంకాయ పచ్చడి చేస్తారు పులగంకి, మేము పులగూర చేస్తాము. వంకాయ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులగంకి. పులగూర కూడా బాగుంటుంది. మా పిల్లలు ఈ పులగూర తినలేదండి, తీగా పుల్లగా ఉందనేసి వాళ్ళు తినలేదు. నేను వాళ్ళకి ఎలాగా ఏది తింటారని ఆలోచించి పెరుగు తాలింపు పెట్టానండి. పెరుగు తాలింపు పెడితే వాళ్ళు తినేసారనమాట, టేస్ట్గా ఉందనేసి. చూడండి పులగూర ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.